వేలాది మందికి ఇలాంటి మీటింగ్ లో ఒకటే చెప్పా, తెలుగుదేశం పార్టీకి శక్తి బీసీ సోదరులు 15 వర్గాలే, ఆ వర్గాలను గెలిపిస్తున్నారని చెప్పి ఆ వర్గాలను గెలిపించి మంత్రిని కూడా చేసిన ఘనత ఆ గౌరవం మీకే తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్న బీసీ కులాలకు తప్పకుండా ప్రాధాన్యత ఉంటుంది. రేపు రాబోయే కాలంలో మార్కెట్ యార్డులలో అయితేనే, దేవస్థానం కమిటీల్లో అయితేనే, ఏ కమిటీల్లోనైనా రేపు ఎంపీటీ సర్పంచ్ జెడ్పీటీసీల్లో మీకు దక్కాల్సిన వాటాలు తప్పకుండా అతి త్వరలోనే రాయచోటి అలాగే లక్కిరెడ్డిపల్లి మార్కెట్ యార్డులు ఉన్నాయి. దానిలో ఒకదాన్ని బీసీలకు ఇచ్చేదానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఎక్కడ వార్డు మెంబర్ల నుంచి ఎంపీటీసీలు అనుకోండి, సర్పంచులు అనుకోండి, ప్రతి ఒక్క దగ్గర మీకు గౌరవప్రదంగా మీకు రాజకీయ భవిష్యత్తు కల్పించేదానికి తెలుగుదేశం పార్టీ తరఫున, కుటుంబ ప్రభుత్వం తరఫున నేను ఇస్తానని తెలియజేసుకుంటున్నా. అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాల ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. గత 5 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు బీసీలు పట్టించుకున్న పాపాలు పోలేదు. 5 సంవత్సరాలు గాలి వదిలేశారు. ఆ కుటుంబాలకు ఏ రోజు మేలు చేసిన పాపాలు పోలేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అని ఎక్కువగా బీసీ సోదరులు వాళ్ళ కులవృత్తులపై ఆధారపడి బతుకుతున్నారు. తప్పకుండా కులాల ప్రాతిపదికన ఎవరైతే వారు చేసే నైపుణ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో దానిలో ప్రోత్సహించి వాళ్ళకు రాజకీయంగా ముందుకు తీసుకుని పోయేదానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా. అలాగే ఇలాంటి ఐక్యత ఇదే విధంగా మీరు రాజకీయాల్లో ఉండాలా, సామాజికంగా ఉండాలా, మీ కులాన్ని అభ్యున్నత పరిచే దాంట్లో మా పాత్ర, మా పార్టీ పాత్ర తప్పకుండా ఉంటుంది. తప్పకుండా మీరు పెట్టిన ఈ అభిమానాన్ని తప్పకుండా నిలుపుకునేదానికి సాయశక్తులు పనిచేస్తారని తెలియజేసుకుంటున్నా. అలాగే కొందరు సోదరులు చెప్పారు, ఇలాంటి కార్యక్రమాలు చైతన్యంగా ఇలాంటి ఎవరో ఒకరు నిర్వర్తిస్తేనే 10 మంది ప్రజలకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు మహిళకు సాటి ఎవరు లేరు. ఎందుకంటే ఒక మహిళామణిగా ఈ రోజు ఈ రాయచోటి నియోజకవర్గం అలాగే అన్నమయ్య కేంద్రంలో ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేసి మీ అందరినీ ఏకం చేసిన పద్మావతమ్మ గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక పైన చాలా మంది పెద్దలు ఉన్నారు, వక్తలు ఉన్నారు. మీరందరూ మీ యొక్క కులాలను ముందుకు తీసుకొని పోయేదానికి, చైతన్యపరిచేదానికి రండి, నడుము బిగించండి. తప్పకుండా వచ్చే కాలంలో మీరు అందరూ అభ్యున్నతి చెంది ఈ వర్గాలను కూడా ముందుకు తీసుకొని పోయేదానికి పనిచేయాల్సిందిగా సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు.